బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేఘాలయ హనీమూన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దట్టమైన ఫారెస్ట్ ఉండే ఈశాన్య భారతంలో తన భర్తను హతమార్చేందుకు బాయ్ ఫ్రెండ్ తో కలిసి సోనం ప్లాన్ వేసిందని, అందులో భాగంగానే తన భర్తకు మాయమాటలు చెప్పి ఆ ప్రాంతానికి తీసుకువెళ్లిందని పోలీసు విచారణలో తేలింది. గౌహతిలోని కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తనను తాకనిస్తానంటూ ఆమె తన భర్తకు కండిషన్ పెట్టిందని, అతన్ని ముగ్గులోకి లాగిందని మేఘాలయ పోలీసులు తేల్చారు. దట్టమైన అడవులతో నిండిన నాగ్రియాట్ ప్రాంతానికి తనను తీసుకువెళ్లాల్సిందిగా ఆమె భర్తను బలవంత పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండడంతో అతన్ని ఓ వాటర్ ఫాల్ వద్దకు తీసుకువెళ్లి అక్కడ కిరాయి హంతకుల సాయంతో హతమార్చిందని పేర్కొన్నారు. ఈ హత్యకు సంబంధించి కీలకమైన సీసీటీవీ సాక్ష్యాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. రాజరఘువంశిని చంపే సమయంలో సోనం అక్కడే ఉందని, ఘటనను చూసిందని నిందితులు పోలీసులకు చెప్పారు. హత్య సమయంలో సోనం ప్రియుడు రాజ్ కుష్వాహ్ ఇండోర్ లోనే ఉన్నాడని, మిగతా ముగ్గురి ప్రయాణ ఖర్చులకు అతడే డబ్బులు సమకూర్చినట్లు పోలీసులు గుర్తించారు. రాజా రఘువంశితో మే 11న జరిగిన పెళ్లి నచ్చని సోనం వివాహమైన 4 రోజులకే పుట్టింటికి వెళ్లి అక్కడ తన ప్రియుడు రాజ్ కుష్వాహ్ తో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వీరిద్దరూ రఘువంశి హత్యకు కుట్ర పన్ని అమలు చేసినట్లు తెలిసింది. మరోవైపు తన చెల్లెలు సోనం ఆమె భర్తను చంపించిందని తాను 100% నమ్ముతున్నట్టు సోనం అన్న గోవింద్ చెప్తున్నారు. తన బావను చంపిన ఆమెను చట్టపరంగా విచారించి నేరం రుజువైతే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ హనీమూన్ హత్య కేసులో సోనంతో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహ్ కు మరో ముగ్గురికి 8 రోజుల పోలీసులు కస్టడీ విధిస్తూ షిలాంగ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కారణంతో సోనం కట్టుకున్న భర్తను హనీమూన్ కి తీసుకెళ్లి ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి కిరాయి హంతకులతో హత్య చేయించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.